అమ్మ పారిపోయిన రోజు నాన్న ఎంతో కృంగిపోయారు. డాడీ వేస్ట్ రా, కుచ్చులుడిపోయిన బ్రష్ లాగా ఈ రంగులతోనే జీవిస్తున్న ఒక పిచ్చోడు. అందుకే నన్ను కాదని వెళ్ళిపోయింది మీ అమ్మ. రే, మాది ఎంత పవిత్రమైన ప్రేమో తెలుసా? ఈ ఆడవాళ్ళందరూ స్వార్థపరులు. పెళ్లి రోజుని నా చెయ్యి గట్టిగా పట్టుకుని చివరి వరకు నాతోనే ఉంటానంది మీ అమ్మ. కానీ ఒక్క నిమిషం అంతా తలకిందులైపోయింది. తనే నా లోకం అనుకున్నాన్రా, కానీ తన లోకం వేర్రా. ఆ లోకంలో నీకు నాకు చోటు లేదురా. గౌతమ్, నాకు నువ్వేరా, నీకు నేనేరా. నువ్వు నాకు దూరం అయిపోకరా. డాడీ ఎప్పుడు నీతోనే ఉంటాడురా. గౌతమ్, గౌతమ్, నువ్వేరా నా లోకం. ఆ రోజు రాత్రి నాన్న తాగేసి అమ్మాయిలంతా స్వార్థపరులని చెప్పారు. ఆ రోజు నుంచి నేను ఏ అమ్మాయిని నమ్మడం లేదు. ఏంటి బాబు, మీ అమ్మ రాలేదా? పోనీ నేను తినిపించరా? నాకు చేతులున్నాయి, నేను తినగలను. నువ్వు నీ పని చూసుకోపో. ఏ గౌతమ్, ఎందుకురా అంత సీరియస్ కొన్నావు? చూడు, పిల్లలు ఎంత జాలీగా ఆడుకుంటున్నారు. నాకు వాళ్ళతో ఆడడం ఇష్టం లేదు. ఏ వాళ్ళందరూ అమ్మాయిలు డాడీ. అయితే అమ్మాయిలందరూ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఒరే, ఆ రోజేదో డాడీ తాగి మాట్లాడాడు. అలా అని అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళని చెప్పలేంగా. నాన్న ఎంత చెప్పినా నా మనసు మారలేదు. మా అమ్మ పారిపోవడాన్ని నేను మర్చిపోలేకపోయాను. నా మనసు మారాలని నాన్న తనకిష్టమైన వాటన్నిటిని వదిలేసి హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. బాయ్ డాడీ. బాయ్ నాన్న. సుకన్య, పోయిన వారం నువ్వు క్లాసుకు రాలేదా? ఎక్స్క్యూజ్ మీ. కమెన్. ఏ హోంవర్క్ చేయకుండా వచ్చా? సారీ మిస్. రేపు కంప్లీట్ చేసి తీసుకురావాలి, అర్థమైందా? బండ మీద చూస్తుందిరా, సరిగ్గా నీళ్ళు మోకాళ్ళు ఎప్పడుతున్నాయి, పని చూసుకోరా. స్టూడెంట్స్, తను గౌతమ్, హాయ్. న్యూ స్టూడెంట్. గౌతమ్, ఈ క్లాస్లో నువ్వు ఎవరితోనైనా కలు, వీళ్ళిద్దరితో తప్ప. నా జీవితంలో మార్పు అక్కడే స్టార్ట్ అయింది. శ్రీ బేబీ చూడగానే మా మధ్య భగ్గున రగులుకుంది. జాగింగ్ లాగే 3 రోజెస్ టీ ఎంత హెల్తీ. ఏ కట్ 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 కట్. ఏ బేబీ, ఈ బాంబే మోడల్స్ తీసుకురావద్దని చెప్పానుగా. తెలుగు మాట్లాడడం రాదు, చావదు. నువ్వు కెలగడం స్టార్ట్ చేసావా? పోరాటు. రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అటు వెళ్ళి పని చూడరా. రే, మేకప్ ఏంట్రా అలా ఉంది, మార్చమండ్రా. ఏంటమ్మా ఇది? ఆ మేకప్ ఏదో సరిగ్గా చేయొచ్చు కదా. వాడు చూడు నన్ను తిడుతున్నాడు. సరే, ఈవినింగ్ ఫ్రీయా? ఫోన్ నెంబర్ నా నంబర్ నుంచి మెసేజ్ చేస్తాను. షూటింగ్ లో ఉన్న తర్వాత మాట్లాడతాను. 5:16కు వెళ్దాం అనుకుంటున్నాను. రామ్మా, దీనికి అంతటికి నువ్వే కారణం. వచ్చిందే లేటు, వెళ్ళడానికి తొందర. వెళ్ళి పని చూసుకో. ఎరా, ఈ వాళ్ళంతా నొక్కేసా. వాడితో నీకెందుకని సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసాం. టీవీ యాడ్స్ ఎక్కువగా చేస్తుంటాం. అదేనండి ప్రకటనలు. ఇది ఫ్రాన్స్, ఇది లండన్, ఇది జర్మనీ. హాట్ ఎయిర్ బెలూన్లో షూట్ చేశాను తెలుసా? శ్రీ ఫారినర్లా ఉంటాడు. వాడికి అమ్మాయిలంటే చాలా ఇష్టం, కానీ పెళ్ళంటే పిల్లిలా జారుకుంటాడు. హాయ్, యూ ఫ్రెండ్స్ ఆర్ వెరీ నైస్ యా. బేబీ మన లోకల్. వాడు మందంటే పడి చస్తాడు, కానీ లిమిట్గా తాగడం తెలియదు. ఇద్దరికి ఇదే పని. మందేశాక ఒకరినొకరు బండ బూతులు తిట్టుకుంటారు. మా ముగ్గురు దగ్గర ఎవరైనా ప్రేమ పెళ్ళి అనంటే
రే ముయ్యరా. రేయ్, శ్రీ లేచి ముయిరా. రేయ్ నా మొహం చూస్తే మీకు ఎలా ఉందిరా? ముందుకొచ్చి చూపించుకో, భయపడి చేస్తాను. రే ఎవడైనా లేచి స్క్రీన్ ముయ్యండ్రా. ఎవడో ఒకడు ముయ్యండ్రా. నేనే మోస్తాను. రేయ్, రేయ్, నడు నడు రేయ్, రేయ్, చచ్చిపోతారా రేయ్. రోజు నా నిద్ర చెడగొడుతున్నారా? నా నిద్ర పాడైపోయిందిరా. వీడి మొహం చూడగానే అర్థమైంది ఈ రోజు బ్యాడ్ మార్నింగ్ అని. విషయం కలిపావు ఇందులో? మరెందుకురా బూత్ బంగ్లాలో పనిచేసే పనివాళ్ళ మొఖం అలా పెట్టావు? నువ్వు వర్మకు దొరికితే సినిమా హిట్టే పా. వీడిని ఎక్కడ పట్టాడు రా బాబు, మీ బాబు. మీరు బెస్ట్ పెయింటర్ అవార్డు గెలుచుకున్నారు. కంగ్రాట్స్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? నేనేది అవార్డ్ కోసమో డబ్బు కోసమో చేయను. చెయ్. రే పోసే 2 చుక్కలకి ఫోన్ చేయండి రా, జంక్షన్ లో శిలా విగ్రహం లాగా. త్వరగా పని కానిచ్చిరా. రేయ్ మాట్లాడకరా, రావట్లేదు. రే వాడి గురించి తెలుసుగా, పాపం కొంచెం రుద్దరా. రావట్లేదు అంటున్నాడు. మూత్ర విసర్జన కూడా 3 వేపించాడు మనోడు. ఆహా. మీ పెయింటింగ్స్ అన్నీ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి. మీరు అసలు కలర్ లో గీయరా? నా పెయింటింగ్స్లో రంగులున్నాయి. నా జీవితంలో జరగని విషయాల్ని జరగాలని నేను ఇష్టపడి కోరుకునే విషయాల్ని కలర్లోనే పెయింట్ చేశాను. నేను వాటితోనే జీవిస్తాను. ఏంట్రా అంకుల్ ఆ అమ్మాయిని మన క్యాంటీన్ చేసేలా ఉన్నాడు? అవునరా మామా. రేయ్ పిల్ల పన్నులా ఉంది కదా. జామ్ కొనిస్తాను, నంజుకు నమ్మలేస్తావా? రేయ్ ముయిరా. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్. సైడ్ యాంగిల్ లో చూస్తే సమంత ఫాక్స్ లా ఉందిరా. రే బెండి తీయని సైకిల్ ఫోక్స్ లా ఉంది. ఇది సమంత ఫాక్సా? నాకో విషయం అర్థమైందిలే. చీరంటూ కడితే చెంపాంజితో కూడా చెలరేగిపోతా. సార్ కొంచెం సైలెంట్ గా ఉండండి, ఆడియో పికప్ ఏం పికప్ అమ్మా? ఆడియో పికప్ పికప్ చేసుకో. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. మేము బయలుదేరుతాం. 1 minute, మీ మైకు. హాయ్ హలో. హాయ్ బాయ్. ఏంటి శ్రీ, ఇంత పొద్దున్నే 10 గంటలకి లేచిపోయారు? ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంకుల్. అది సరే ఆ అమ్మాయి ఎవరు అంకుల్? అక్కడ చూసినట్టుంది. నాకు అవార్డు వచ్చింది కదా. అంకుల్ దయచేసి చెప్పొద్దు అంకుల్. ఏం బేబీ? మన వీధి చివర పళ్ళ కొట్లో పళ్ళు లేని ముసలుందే, అవును. దాని నెంబర్ కూడా మెసేజ్ పంపించేస్తున్నాడు. ఈ 15 ఏళ్లలో ఏదీ మారలేదు, ఒక్క విషయం తప్ప. నేను మా నాన్నతో మాట్లాడడం లేదు. పదండి. Shake it up, the sexiest, hottest man alive. ఇది చాలా డిఫరెంట్ గా. God, so funny. Nice execution. Bravo. Get it? Bravo. I like it a lot. Yeah. ఇప్పుడు మీకు పెద్ద యాడ్ ఇవ్వబోతున్నాను. దాన్ని మీరు బాగా చేశారంటే we will do lot of projects together. మా ఆఫీస్ నుంచి ప్రియా మీతో కోఆర్డినేట్ చేస్తుంది. 1 second. Darling, can you call Priya, please? Priya is in a client meeting, sir. Oh. Okay, she's not here. తను రాగానే మీ ఆఫీస్కి పంపిస్తాను. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు ప్రియా మీతోనే ఉండి ప్రాజెక్ట్ కి ఫుల్ గా కోఆర్డినేట్ చేస్తుంది. యాక్చువల్లీ సన్నీ, ఈ అమ్మాయి అవసరం. Any issues? No 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 sir no. Don't call me sir, call me Sunny. Okay Sunny. Good. Okay. Take care. థ్యాంక్ యూ. Bye. Bye. Baby, you look sexy in the ad. Take care, sexy. Bravo. ఆ సన్నిగడు పిండి నలిపినట్టు నలిపేశాడు. రిలాక్స్ బావా, ఆడితో మనకు పని ఉంది. ఆడు ఎక్కడ చేసినా కాస్త అడ్జస్ట్ చేసుకో. నేనేమన్నా ఐటమ్ గానీ అడ్జస్ట్ అవడానికి.